నమస్కారం, హాయ్, హలో, వెల్కమ్ టు న్యూస్9 టీవీ తెలుగు. న్యూస్9 టీవీ ప్రత్యేక కథనం. అవినీతి రిజిస్ట్రేషన్లు న్యూస్9 టీవీ స్పెషల్ బులెటిన్ కి స్వాగతం. లంచం ఇస్తేనే అక్కడ ఫైల్ కదులుతుంది, పైసలు ముట్టజెప్పుతేనే సంతకం పడుతుంది. సామాన్యుల రక్తాన్ని తాగుతున్న ఆ కార్యాలయం ఎక్కడో కాదు, మహబూబాబాద్ సబ్ రిజిస్టర్ ఆఫీస్. అక్కడ డాక్యుమెంట్ల రైటర్లే బాస్లు. సబ్ రిజిస్టర్ వారికి సుప్రీం ప్రశ్నించిన మీడియా పైన ఎదురు దాడికి దిగేంత అధికార గర్వం. అటెండర్ నుంచి అధికారి వరకు అందరూ అవినీతి దందాను ఆభరణంగా మార్చుకున్నారు. న్యూస్9 ఇన్వెస్టిగేషన్ లో తేలిన ఆ సంచలన నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. ప్రజా ప్రభుత్వం, పారదర్శక పాలన అంటున్న మహబూబాబాద్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మాత్రం పాత పద్ధతే నడుస్తుంది. ఇక్కడ నిబంధనలు పనిచేయవు, కేవలం నోట్ల కట్టలే మాట్లాడతాయి. డాక్యుమెంట్ రైటర్లు మధ్యవర్తులుగా మారి రిజిస్ట్రేషన్ కోసం వచ్చే జనం దగ్గర అందిన కాడికి దండుకుంటున్నారు. ఈ అక్రమాలను నిలదీసేందుకు వెళ్లిన మా న్యూస్9 ప్రతినిధి పైన సదరు అధికారి చిందులు తొక్కారు. ఆధారాలతో సహా ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సింది పోయి బరి తెగించి బెదిరింపులకు దిగారు. నా వాట నాకు రావాల్సిందే అన్నట్లుగా సాగుతున్న వీరి అరాచకానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. కార్యాలయంలో అటెండర్ కు కూడా 500 సమర్పించుకోవాల్సిందే. సీసీ కెమెరాలు కేవలం షోకేస్ బొమ్మలాగే మారాయన్న విమర్శలు వస్తున్నాయి. ఏసీపీ దాడులు జరిగినా వీరిలో మార్పు రాకపోవడానికి వెనుక ఉన్న ఈ రాజకీయ హస్తం ఎవరిది? ఇక్కడ అవినీతి తిమింగ్లాల నెట్వర్క్ పై మా ప్రత్యేక కథనం ఎపిసోడ్ 2 లో మరిన్ని విషయాలు బయట పెడతాం. అవినీతికి అడ్డాగా మారిన మహబూబాబాద్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ పై ఏసీబీ అధికారులు ఎప్పుడు కన్నేస్తారో చూడాలి. బాధితులు ఇప్పుడు ఆశగా ఏసీబీ వైపే చూస్తున్నారు. ఇది ఈనాటి ప్రత్యేక కథనం. నిరంతరం నిజాల కోసం చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ ని. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.